గత సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా నాకు కొన్ని విషయాలు దైవ సేవకులు నా దృష్టికి తీసుకురావడం, నేను చేస్తానని చెప్పిన విషయాలు నాకు గుర్తున్నాయి. అసైన్మెంట్ కమిటీ ఏర్పడిన తర్వాత, బహుశా వచ్చే సంవత్సరం నాటికే కమిటీ ఏర్పడిన తర్వాత ఏదైతే గృహ నిర్మాణాల్లో స్థలాలు కేటాయింపులు కానీ, అలాగే చాలా మంది చాలా ఊర్లలో శ్మశానాల గురించి అడిగారు. అలాగే ప్రతి మండలంలో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇవన్నీ నాకు గుర్తున్నాయి. రాబోయే రోజుల్లో బహుశా వచ్చేసి మరి సెమీ క్రిస్మస్ నాటికి మనం ఇవన్నీ కూడా జరుపుకుంటామని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే నెక్స్ట్ మార్చ్ తర్వాత కూడా చాలా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం. కానీ నేను ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు వచ్చే సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారని ఆశాభావంతో మరి అప్పుడు అవి వచ్చినప్పుడు మన ఎస్సీ కాలనీలో కూడా సిమెంట్ రోడ్లని విస్తరించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యేసుక్రీస్తు చూపిన మార్గంలో శాంతి, ప్రేమ, మరి సమాధానం అనేది ఇవన్నీ కూడా మనం చాలా మంది చర్చికి వెళ్తాం, గుడికి వెళ్తాం, మసీద్కి వెళ్తాం. కానీ నాకు ఒక్క లోపం కనిపిస్తూ ఉంది. దేవుడికి దగ్గరికి వెళ్ళటం అనేది పెరిగింది కానీ సమాజంలో విలువలు ఎందుకు తెగలేకపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. మీరు దాన్ని శోధించాలి. నేను గుడికి వెళ్తాను, ఇంకొక ఆయన మసీద్కి వెళ్తాను, ఇంకొక ఆయన చర్చికి వెళ్తాను. మరి అందరం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, కానీ విలువలు పతనం అవుతున్నాయి. విలువల్ని కాపాడగలిగితేనే సమాజం బతుకుతుంది. విలువలతో కూడిన సమాజంలో మనందరము ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక మంచి సమాజంలో మనం స్వేచ్ఛగా బతకగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి నమ్మిన ప్రతి వ్యక్తి కూడా కులాలు మతాలకు అతీతంగా నేను చెప్పే పదం ఇది. విలువలు పెంపొందించుకోవాలి. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఈ సంవత్సరం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పట్ల నా మనసుకి నాకు పూర్తిగా సంతృప్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతిసారి నేను అందరినీ పిలుచుకొని మాట్లాడి ఏం చేద్దామని చెప్పేసి ఇచ్చేసేవాడిని. ఈ సంవత్సరం కొంచెం ఒత్తిడి, పనుల బిజీ వల్ల నేను ఎవరిని పిలిచి మాట్లాడలేదు. నాకు ఆ లోటు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఘనంగా జరుపుకుందామని చెప్పేసి మరి క్రైస్తవ సోదరులందరికీ కూడా హామీ ఇస్తూ, మరి నూతన సంవత్సరం అలాగే క్రిస్మస్ ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం నుండి మీ జీవితాల్లో మంచి జరగాలని, ఆ దేవుని ఆశీస్సులతోటి మీ అందరూ సుఖ సంతోషాలు మీ ముఖాల్లో విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది. మీ అందరూ కూడా మా చిరు విందుని స్వీకరించి మరి జాగ్రత్తగా అందరూ కూడా భద్రంగా ఇంటికి చేరాలని ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటంటే, ఎక్కడైతే అరాచకం రాజ్యం వెళ్తుందో అక్కడ అభివృద్ధి సాధ్యం కాదు. మీరందరూ కూడా యేసుక్రీస్తుని ప్రార్థించండి. ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి.
ఈ ప్రాంతంలో శాంతి నెలకొనాలి, ఈ వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతాయంటే సామాజిక న్యాయం జరుగుతుంది. మనం ఒక అభివృద్ధి చేశాం, రేపు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, మన ఎంపీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మన ప్రాంతంలో జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి రాబోయే సంవత్సరంన్నర లేకపోతే 2 సంవత్సరాల కాలంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించబోతాం. అంటే ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ప్రతి వారికి ఒక మేలు జరుగుతుంది. అలాగే మరి పట్టణంలో కూడా అమృత్ స్క్రీన్ ద్వారా 150 కోట్ల, ఒక పట్టణానికి మాత్రం 150 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి మంచినీరు అందించబోతున్నాం. అలాగే వరికపూడి సెల్ ప్రాజెక్ట్ తీసుకురాబోతున్నాం. అది వచ్చినప్పుడు ఏమవుతుంది, అందులో పార్టీలకు అతీతంగా రైతాంగమే ఒక కులంగా, సమాజంలో ఆ రైతుల్లో ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, బీసీ ఉండొచ్చు, మైనారిటీ ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఏ పార్టీ కానివాడు కూడా ఉండొచ్చు. సామాజిక న్యాయం అనేది అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సామాజిక న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అభివృద్ధి ఫలాన్ని సమాజంలో అన్ని వర్గాల్లో అందుకుంటాయి. ఎప్పుడైతే అరాచకంగా ఆ ప్రాంతం ఉంటుందో అక్కడ పెట్టుబడులు రావు, పరిశ్రమలు రావు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావు. అప్పుడు సమాజంకి ప్రమాదం వస్తుంది. అందుకని నా కోసం మీరు ప్రార్థించడం కాదు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో నడవాలి, ఈ ప్రాంతానికి మరి పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలి. ఇవన్నీ కూడా నేనొక్కడిని బాగుంటే సమాజం బాగున్నట్టు కాదు, సమాజం అంతా బాగుండాలి అని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థించాలని చెప్పి